మండలం ఉర్దిన్న గ్రామం నందు సర్వే నెంబర్ 274 Dలో 10 ఎకరాల భూమిని పట్టాదారుడైనటువంటి శంకర్ అనే మంచి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్తో కొలిపించినాడు. కానీ ఆ భూమి రెవెన్యూ సిబ్బంది అదే భూమిని 10 ఎకరాలని 25 ఎకరాలు చేసి పట్టాలు దొంగ పట్టాలు చేసింది. ఆ భూమిలో నిజమైన రైతులు అక్కడ సాగు చేసుకుని బతికేవాళ్ళు. అందులో ఎస్సీలకు సంబంధించి శ్మశాన వాటికి ఉంది. ఆ భూమిని కూడా రెవెన్యూ సిబ్బంది పట్టా ఇచ్చినారు. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ నిజమైన రైతులు నాశనం అవుతున్నారు. అదేవిధంగా ఎస్సీ కులస్తులైనటువంటి రామాంజనేయులు ఆయన కూడా మామిడి చెట్లు పెట్టుకుని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆ భూమిని కూడా ఆయన పట్టా చేసుకున్నాడు. ఇదంతా గమనించినటువంటి పెద్దలు పోలీస్ ప్రొటెక్షన్తో అక్కడికి వస్తే పోలీసులు సహకారంతో అందరూ గ్రామస్తులు కానీ ఉండే రైతులు కానీ అక్కడున్న సాగుదారులు బియ్యాన్ని సార్ అనేది కూడా మూడు పెట్టుకుంటే కూడా వాళ్ళు ఏం కనికరించలేదు. కానీ పోలీస్ సిబ్బంది పైనే శంకర్ మిత్రులు వాళ్ళ మనుషులు కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టినారు. ఆ 10 ఎకరాలు దాదాపు 6 మంది సాగుదారులు ఉన్నారు. 6 మంది. ఒకరు మా ఎస్సీ ఆయన ఇట్రామని ఆయన 120 సెంట్లు మామిడి చెట్లు. ఆ మామిడి చెట్లు మీరు కూడా మీడియా సిబ్బంది కానీ రండి, మేము గౌరవిస్తాం. దాని గురించి చూసండి, ఎంక్వైరీ చేయండి. అదే కానీ ఇది చేసుకునే రైతులు తెలిసి ఎక్కడో ఉండే వాళ్ళకి పట్టాలు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. అది తక్షణమే స్పందించి ఆర్టీఓ గారు కానీ అక్కడ క్షేత్రంగా పరిశీలించి ఆ భూములకు అర్థం గుర్తించి మాకు అప్పచెప్పాలని కోరుతున్నాం. అది ఎంత అంటే ఎస్సీలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిని కూడా కబ్జా చేయడం తప్పు. అది 260 సెంట్లు ఉంది. 260 సెంట్లు ఉంది. 10 ఎకరాలు. అదే 10 ఎకరాలని ఇంకో ఇద్దరికి ఇచ్చారు. ఆ 10 ఎకరాలనే వాళ్ళకి కూడా ఆన్లైన్ ఉన్నాయి, రికార్డు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అదే 5 దాంట్లో ఇంకొకరికి ఇచ్చారు 5 ఎకరాలు. మరి ఎంతవరకు ఎవరు నిజమైన దారులు, ఎవరు రైతులు? ఇక్కడ సాగు చేసుకునే వాళ్ళే రైతులు అనుకుంటున్నాం. ఏడవ అనంతపురం నుండి డీ పట్టాలు పొంది బ్యాంకు లోన్లు పెట్టుకుని మేమే రైతులు అంటే అది ఒప్పుకునే పరిస్థితి లేదు. రెవెన్యూ చట్టం ప్రకారమే దున్నేవానికే సాగు భూమి. మేము తరతరాల నుంచి అదే భూమిని ఒక రైతు సాగు చేసుకునేవి దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. జేసీ పెట్టినాడు, ఇటాచులు పెట్టినాడు. దాన్ని దాదాపు 9 లో తీసుకుని మట్టి తొలిచ్చినాడు. అదే భూమి ఆయనకి అయింటే ఆయన ఎందుకు రాలేదు ఇంతవరకు? 2008 నుంచి దాదాపు 18 సంవత్సరాలు ఎందుకు రాలేదు? మేము ఒకటే సంఖ్యను కోరుతున్నాం. నీ భూమి రా, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎస్సీలకు సంబంధించి నీ భూమి లేకుండా నీకు ఎవరో అందరూ సాగదారులు ఉంటే నువ్వు అక్కడ రావడం తప్పున్నా. ఈరోజు పోలీస్ సిబ్బంది అందరికీ న్యాయం చేసింది. పోలీసులు అంటే వాళ్ళు మనకు రక్షణ కోసం వచ్చారు. నీకు కానీ నాకు కానీ ఈ రోజు గత సంఘటన జరిగింది. 200 మంది బలైతారు. అంత ఇష్యూ ఉండేదాన్ని ఆయన ఆపినాడు. ఆయన తప్పు చేసినాడు, ఎంఆర్ఓ తప్పు చేసినాడు అనేది తప్పు. ఇంత ఇబ్బంది కాదని అప్పుడున్నటువంటి సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఆ డబ్బుకు లోబడి పనిచేశారు. ఇదే భూమిని 25 ఎకరాలు చేశారు. శంకర్ నారాయణకి ఈ పట్టాలు గతంలో 2008 సంవత్సరంలో రాజశేఖర ప్రభుత్వం ఇచ్చింది. ఏడో ఎంఆర్ఓ గారు ఇంట్లో కూర్చొని భూమిని చూపించారంతే. రికార్డు పరంగా భద్రంగా ఉన్నాయి అంతే. ఆ రికార్డులు ఆయనకు ఉన్నాయి. మాకు కూడా అదే రికార్డు మాకున్నాయి. ఈరోజు ఆ రోజు సాగు చేసుకునే భూములు కానీ, మరి మేము అక్షరాలు బట్టి జేసీబీ ఇచ్చినవి కానీ, మరి ఆ రోజు మేనవాళ్ళకి ఇచ్చిన రికార్డులు కానీ అన్ని పత్తా అనుమతికి రెడీ ఉన్నాయి. ఇవి అన్ని మేనవాళ్ళకి ఇచ్చినవి. ఎక్కడ ఏ రోజు అన్యాయం చేయదలుచుకోలే. 93లో పట్టా ఇచ్చిన ఇది 93లో ఇచ్చిన పట్ట. ఇది గవర్నమెంట్ వారు ఇచ్చిన పట్ట మాకు నుంచి ఇది మేనవాళ్ళ అడగలు మారిపోయినాయి. మేము చేసుకుంటామంటే మా భూమి ఎక్కడ పోతుందని మేము తాస్కారం ఉన్న దానికి ఈరోజు 2008లో ప్రభుత్వం వారికి ఇవ్వడం జరిగింది. అంతవరకు అప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా ఆయన ఆ భూమి ఎక్కడుందో కూడా తెలియదు. మరి ఈరోజు ప్రొటెక్షన్ కోరుకుని పోలీసులు బిడ్డ అడ్డం పెట్టుకుని పని చేస్తున్నారు. ఆ పోలీసులు కూడా ఆయనకి సహకరించారు కానీ మాకు సహకరించారు. రెవెన్యూ సిబ్బంది ఎవరు రాలే. ఎలక్షన్ కంటే అడిగినా జరిగింది సర్వే. ఎక్కడ ఏ లోపం లేదు. ఈరోజు పోలీస్ సిబ్బంది పనితీరు బాగుంది, రెవెన్యూ సిబ్బంది పనితీరు బాగుంది. ఆనాడు జరిగిన సంఘటన ఈరోజు ఇబ్బంది పడుతుంది. కాబట్టి తక్షణమే స్పందించి కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ గారు కానీ క్షేత్ర స్థాయి పరిశీలించి మాకు న్యాయం చేయాల్సింది. మాకు ప్రధానమైన డిమాండ్ ఎస్సీలకు సంబంధించి శ్మశాన వాటిక మాకు తక్షణమే మాకు చేయాల. రెండోది మేము సాగు చేసుకునే భూముల్ని మాకు అప్పచెప్పాలి. దానికోసం మా ప్రాణాలైనా త్యాగం చేస్తాం.